ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అందించే ప్రధాన ప్రయోజనాలు: 1. అధిక ఆర్థిక సహాయం. మొత్తం కేంద్ర సహాయం. సాధారణ రాష్ట్రాలు 60% కేంద్ర నిధులను అందుకుంటే ప్రత్యేక హోదా రాష్ట్రాలు 90% వరకు కేంద్ర నిధులు పొందుతాయి. ఆదాయ లోటు సాయాలు. ఈ రాష్ట్రాలకు ఆదాయ లోటు కారణంగా కేంద్రం నుంచి అదనపు సాయం లభిస్తుంది. 2. పన్ను రాయితీలు, ఎక్సైజ్ మరియు కస్టమ్స్ రాయితీలు. ఈ రాష్ట్రాల్లో ఉన్న పరిశ్రమలకు ఎక్సైజ్ పన్ను మరియు కస్టమ్స్ డ్యూటీపై రాయితీలు ఉంటాయి. పరిశ్రమల పెరుగుదలకు మద్దతు ఇస్తాయి. కార్పొరేట్ పన్ను తగ్గింపు. ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలకు కార్పొరేట్ పన్నులో రాయితీ ఇస్తారు. దీని ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. 3. ప్రత్యేక పథకాలు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత ఉంటుంది మరియు ప్రకృతి వైపరీత్యాల్లో ఆర్థిక సహాయం అందుతుంది. ఈ రాష్ట్రాలకు సామాజిక రంగ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం మరియు మౌలిక వసతుల, రహదారులు, నీటిపారుదల లో అధిక నిధులు కేటాయిస్తారు. 4. రుణ రాయితీలు. ఈ రాష్ట్రాలకు విదేశీ రుణాలపై శిథిల నియమాలు ఉంటాయి. ఇది పెట్టుబడులను సులభతరం చేస్తుంది. 5. విశిష్ట విధాన సడలింపులు. రాష్ట్రానికి అవసరాలను బట్టి ప్రణాళికలు అమలు చేయడానికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.